కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలు రాజకీయంగా ఎదగడం, వాళ్ళకు మరిన్ని అవకాశాలు రావడం ఇష్టం లేక రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను పక్కన పెట్టడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఏఐసిసి యొక్క ఆలోచన, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, అది కాంగ్రెస్ పార్టీ విధానం. అంతేకాకుండా సంకల్పం. అయితే రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపినట్టుగా రామారాణి కేంద్ర ప్రభుత్వానికి పోయినప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత బీజేపీ వాళ్ళు తీసుకోవడం. రాష్ట్రంలోని ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారి పైన ఎట్లు తీసుకువచ్చి దీని పరిస్థితిని ఉపయోగించి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించి బీసీల రాజకీయ అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని మన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అని తప్పుడు ప్రచారం చేస్తుంది. నేను అడుగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలను మోసం చేసింది? బీసీలకు అన్యాయం చేస్తున్నది అధికారంలో ఉన్న మీరు చేయవలసిన పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను ఆమోదించకుండా, ఒకవేళ ఆ ప్రతిపాదనకి ఏమైనా సవరణలు కావాలంటే సూచించకుండా ఆ ప్రతిపాదన మీ దగ్గర పెట్టుకుని పైపెచ్చు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పడం భారతీయ జనతా పార్టీ యొక్క ఇవాళకు రాజకీయానికి నిదర్శనం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వమైన ఉపయోగించుకోవాల్సిన అవసరం. రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం. బీజేపీని మళ్ళీ మాట అంతాన్ని కూడా సరిపోతున్నారు. కేటీ రామారావు గారు టిఆర్ఎస్ నిన్న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని మాట్లాడుతున్నారే తప్ప భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను అంగీకరించాలని కానీ ఆమోదం తెలపాలని కానీ మాట్లాడలేకపోతున్నారు, బీజేపీని విమర్శించలేకపోతున్నారు అంటే స్పష్టంగా కేసులకు భయపడుతున్నారని అర్థం. నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నారని, భాజపాకు భయపడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఎక్కువ. నేను ఆర్ కృష్ణయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, మీరు హైదరాబాద్ లో ఆందోళన చేయడానికి కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. ఢిల్లీలో నరేంద్ర మోడీ కార్యాలయం దగ్గర ధర్నా చేయాలి. ఆ పని చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఏదో మోసం చేస్తుందని మాట్లాడడం సరైనది కాదు. ఆర్ కృష్ణయ్య గారిని ఒక ఉద్యమ నాయకుడిగా తప్పకుండా గుర్తిస్తారు. కానీ ఎవరు ఈ పని చేయాలి, ఎవరి ద్వారా ఈ పని అవుతుందని తెలిసి కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలుగుతుంది, అది కూడా 9th షెడ్యూల్ లో పెట్టడం ద్వారా ఇది సాధ్యమైంది తెలిసి కూడా హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నారంటే దీనికి రాజకీయం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉన్నవారు, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను అంగీకరించాలని చెప్పి డిమాండ్ చేయాలి. అది వదిలిపెట్టి మిగతా మాట్లాడుతున్నారు.
ఇది సరి కాదు అని చెప్పి దొరుకుతాయి. ఇంకా చాలా మాటలు మాట్లాడారు ఇలా కేటీఆర్ కూడా. కడియం శ్రీహరికి దమ్ముకే రాజీనామా చేయాలి, కడియం శ్రీహరికి దమ్ముకే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలో రావాలని చెప్పి కేటీ రామారావు గారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అంటే చూసుకొని రాజకీయాలు చేస్తారండి, అయ్యే పేరు లేకపోతే రాజకీయాలు చేస్తున్నారు. అసలు కేసీఆర్ లేకపోతే నిన్నడే నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబ పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేదు. స్వతహాగా ఎదిగొచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ గారు, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడాలి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తు రాలేదు. ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు ఏం వింటున్నావు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్ కిందకి చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళని తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు నీతి విలువలు ఇచ్చుకుని మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక ఉన్నదా అని అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేమనే కదా నీ చెల్లి దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు, కేటీఆర్ ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్ కాదు అని చెప్పి ఆ పక్కకు తప్పుతున్నారు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూసుకుంటే ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆపుతున్నారు. కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటూ ఆ తర్వాత టీఆర్ఎస్ మొత్తం చెక్కలేదు. నీ పార్టీని సర్దించుకోలేక, నీ కుమార్ని సర్దించుకోలేక అహంభావంతో, అహంకారంతో, పలుకుతో మాట్లాడడం సరైనది కాదు. అహంకారంతో, బల్బుతో మాట్లాడేంత మాత్రాన నాయకుడు అవుతున్నాడు అనుకోవడం కూడా సరైనది కాదు.